the reason that Peter said on the day of Pentecost, after Jesus said, baptize them in the name of the Father, Son, Holy Ghost, Peter turned around and said, baptize them in the name of Jesus Christ. Because the name of the Father, Son, and Holy Ghost is the Lord Jesus Christ. Amen. See that? It takes a union. ఆ కారణము చేత దేవునితో నీవు ఐక్యత కలిగి ఉండవలసినది. ఆ కారణము చేత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వమని యేసు చెప్పిన తర్వాత పెంతెకోస్తు దినాన పేతురు చెప్పినది. ఆ కారణము చేతనే పేతురు తిరిగి యేసుక్రీస్తు నామమున వారికి బాప్తిసం ఇచ్చినది. ఎందుకనగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామము ప్రభుని యేసుక్రీస్తు. అది గమనించారా? అది ఏకత్వము కలిగి ఉన్నది. Paul had never seen Peter, but the same Holy Ghost in that same union, Lord, caused him to say the same thing. Amen. Have you received the Holy Ghost since you believe? He said, we don't know where to be. He said, how was you baptized? Said unto John, said, you have to be baptized over again in the name of Jesus Christ. And they received the Holy Ghost. పౌలును ఎన్నడూ పేతురు చూడలేదు. అయితే అదే పరిశుద్ధాత్మ అదే ఏకత్వం వలన మహిమ కలుగునుగాక అదే విషయాన్ని చెప్పుటకు కారణమైనది. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అలాగున్నదని మాకు తెలియదు. అలాగైతే మీరు ఎలాగో బాప్తిసం పొందితిరి అని అడిగారు. యోహాను బట్టి అని చెప్పారు. యేసుక్రీస్తు నామములో మీరు తిరిగి బాప్తిసం పొందవలెను అని చెప్పాను. వారు పరిశుద్ధాత్మను పొందుకొనిరి. What was it? The union. Saying the same thing God says. That's a confession. Confess means say the same thing. And He's the high priest of our confession. To act upon what He has said, we say it's the truth, and He acts upon it. Oh my, there you are. There is the conception. అదేంటి? ఐక్యత. దేవుడు చెప్పినదే చెప్పుట. అదే ఒప్పుకోలనగా అర్థం ఒకే దానిని చెప్పుట. మనం ఒప్పుకున్న దానికి ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ఏమి చెప్పాడో దాన్నే నిర్వర్తించుటకు అది సత్యం అని మనం చెప్తాము. దాని మీద ఆయన కార్యం చేస్తాడు. ఓహో, అక్కడే నీవున్నావు, అక్కడే భావము ఉన్నది. Now,